So in the last class, we have started functions. So now today we'll continue the chapter. We'll discuss some important tips. Today we'll discuss some important tips on these functions, and we'll try to complete the topic today itself, because we cannot spare more than 2 days for each topic. Time is very short. Okay. Now, directly I will go to whiteboard. Yes. So in functions, first today we'll start with, so the topic is functions. సార్ మాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, తెలుగులో చెప్పండి. అలాగేనమ్మా, శుభ్రంగా తెలుగులో చెప్తాను వినండి. మనం ఫంక్షన్స్ చాప్టర్ స్టార్ట్ చేసాం కదా లాస్ట్ క్లాస్ లో. సో 1 ఫంక్షన్, ఆన్ ఫంక్షన్, బైజెక్షన్, ఎగ్జాంపుల్స్ అవి కొన్ని ఇచ్చాను మీకు. సో ఇవాళ ఇంకొన్ని షార్ట్ కట్స్ చెప్తాను. ఓకే, సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్. Important formulas and shortcuts. మీకు ఎగ్జామ్ యూజ్ అయ్యేవి. ఫస్ట్ ఏంటంటే ఇంటర్వెల్స్. మీకు రియల్ లైన్ తీసుకుంటే, రియల్ లైన్ మీద ఏదో ఒక పాయింట్ ని 0 అంటాం. నెగిటివ్ నెంబర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం అప్ టు -∞. పాజిటివ్ నెంబర్స్ అన్ని రైట్ సైడ్ తీసుకుంటాం అప్ టు +∞. ఓకే, సో దీన్ని రియల్ లైన్ అంటారు. దీని మీద ప్రతి పాయింట్ కూడా ఒక రియల్ నెంబర్. అది పాజిటివ్ నెంబర్ అయితే 0కి రైట్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ నెంబర్ అయితే 0కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, పాజిటివ్ నెంబర్స్ విల్ బి ఆన్ ది రైట్ సైడ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. నౌ దీన్ని, సో ఆల్ రియల్ నెంబర్స్ will be considered as points on this line. దీని మీద ప్రతి రియల్ నెంబర్ ఏదో పాయింట్, పాజిటివ్ పాయింట్ అయితే 0 తర్వాత, నెగిటివ్ పాయింట్ 0 లెఫ్ట్ సైడ్ ఉంటాయని అనుకుంటాం. పాయింట్స్ ఆన్ దిస్ లైన్. ఓకే, సో దిస్ లైన్ ఇస్ కాల్డ్ రియల్ లైన్. ఈ లైన్ ని రియల్ లైన్ అంటాం మనం. ఓకే, REAL, రియల్ లైన్ అంటాం. దీన్ని క్యాపిటల్ R తో కానీ లేకపోతే ఈ ఇంటర్వెల్ తో కూడా డినోట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ X రైట్ సైడ్ ఉందనుకోండి, ఆటోమేటిక్ X పాజిటివ్ అనమాట. ఓకే, నా ఇంటర్వెల్స్ లో ఫస్ట్ వన్ ఒక 1 by 1 చెప్తాను చూడండి. ఫస్ట్ ఓపెన్ ఇంటర్వెల్. సో ఓపెన్ ఇంటర్వెల్స్. ఫస్ట్ AB అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ రియల్ నంబర్స్, ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ విచ్ లైస్ బిట్వీన్ A and B. A నుంచి B మధ్యలోనే ప్రతి రియల్ నంబర్ కూడా దీంట్లో నెంబర్ అవుతుంది. అంటే మీరు డయాగ్రామ్ డ్రా చేస్తే ఇది -∞, ఇది +∞, మధ్యలో 0 ఉంటుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ A ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉందంటే, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రతి రియల్ నెంబర్, ఇవన్నీ ఈ సెట్ లో కవర్ అవుతాయి. ఆల్ రియల్ నంబర్స్ లైన్ బిట్వీన్ ఇన్ దిస్. సో X ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, దాన్ని ఇంటర్వెల్ తో ఇలా డినోట్ చేస్తాం. సో X బిలాంగ్స్ టు AB అంటే మీనింగ్ ఏంటంటే, X AB లో ఉంది అంటే మీనింగ్ ఏంటంటే X వాల్యూ A కి B కి మధ్యలో ఉంది, అది మీనింగ్. ఓకే, దీన్ని ఓపెన్ ఇంటర్వెల్ అంటాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ an open interval AB. అర్థమైందండి? ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏ నుంచి రియల్ లైన్ మీద A నుంచి B మధ్యలోనే రియల్ నెంబర్స్ అన్ని ఒక సెట్ కింద, లిస్ట్ కింద ఫామ్ చేస్తే దాన్ని ఇలా డినోట్ చేస్తాం. సో దీంట్లో A ఉండదు, B ఉండదు. A కన్నా పెద్ద నెంబర్స్, B కన్నా చిన్న నెంబర్స్ దీంట్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఓపెన్ ఇంటర్వెల్ 2, 3 అంటే all real numbers that present on the real line that have value greater than 2 and less than 3.
దీన్ని ఓపెన్ ఇంటర్వెల్ అంటాం. ఓకే, జనరల్ ఇది. దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఓకే, దీంట్లో రకరకాలు ఏంటంటే 0 to infinity. అంటే దీంట్లో ఏముంటాయి? ఆల్ రియల్ నంబర్స్, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ whose value is greater than x. అంటే this is nothing but the set of all positive real numbers. పాజిటివ్ రియల్ నంబర్స్ అన్ని ఒక సెట్ కింద మనం ఫామ్ చేస్తే ఆ సెట్ ని పాజిటివ్ రియల్ నంబర్స్, దాన్ని ఇలా డినోట్ చేస్తాం అనమాట. ఓకే, 0 తర్వాత నుంచే ఉంటాయి కాబట్టి 0తో స్టార్ట్ అవుతుంది, ఇన్ఫినిటీతో ఎండ్ అవుతుంది. ఓకే, సో రకరకాలు ఉండొచ్చు. అలాగే -∞, 0 ఇవన్నీ కూడా రాస్తున్నవన్నీ ఓపెన్ ఇంటర్వెల్స్. ఇదేంటి? ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ whose value is greater than -∞ ప్లస్ దాన్ 0. ఏ రియల్ నెంబర్ అయినా సరే -∞ కానీ పెద్దదే ఉంటుంది, ఇన్ఫినిటీ కానీ పెద్ద చిన్నదే ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫినిటీ అంటే ఏంటి? ద లార్జెస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్ విచ్ ఈస్ నాట్ నోన్. అలా -∞ అంటే ద స్మాలెస్ట్ రియల్ నెంబర్ విచ్ ఈస్ నాట్ నోన్. మనకి తెలియని పెద్ద రియల్ నెంబర్ ఇన్ఫినిటీ డినోట్ చేస్తాం, మనకి తెలియని చిన్న రియల్ నెంబర్ ని మైనస్ డినోట్ చేస్తాం. సో -∞, 0 అంటే ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఆల్ నెగటివ్ రియల్ నంబర్స్. దీన్ని డినోట్ చేయడానికి మనం ఇలా -∞, 0 అని డినోట్ చేస్తాం. దీనికి ఇంకో సింబల్ కూడా ఉంది. సెట్ ఆఫ్ నెగటివ్ రియల్ నంబర్స్ ని r⁻- అని కూడా రాయొచ్చు, అలాగే పాజిటివ్ రియల్ నంబర్స్ ని r⁻+ అని కూడా రాయొచ్చు. ఓకే, సో -∞ అంటే రియల్ నంబర్స్. మనకి -∞ అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ కదా, ఆల్రెడీ ముందు చూసాం. ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్, రియల్ నంబర్స్ అన్ని సెట్ తీసుకుంటే -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో -∞ అంటే మీనింగ్ ఏంటి? -∞ to 0 యూనియన్ సింగిల్ 0 యూనియన్ ద ఓపెన్ ఇంటర్వల్ 0 to infinity. అంటే r- జాయిన్ 0 జాయిన్ r+, ఈ 3 యూనియన్ చేస్తే మనకు r వస్తుంది. ఓకే, దీన్ని r తో డినోట్ చేస్తాం, ఆల్ రియల్ నంబర్స్. సో ఇవన్నీ కూడా ఓపెన్ ఇంటర్వల్స్ అనమాట. ఓకే, సో జనరల్ ఓపెన్ ఇంటర్వల్ అంటే నేను ముందు చెప్పాను మీకు, ఓపెన్ ఇంటర్వల్ ఈ ఫామ్ లో ఉంటుంది, ఏ బి ఫామ్ లో ఉంటుంది. ఏ తర్వాత బి ముందున్న రియల్ నెంబర్స్ అన్ని దీంట్లో మనకి కవర్ అవుతాయి. ఏ ఉండదు, బి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏ తర్వాత నుంచి బి ముందు వరకు మాత్రమే ఆ ఎండ్ పాయింట్స్ ఇంటర్వెల్ లో ఉండవు. ఓకే, ఏ -∞ అవ్వచ్చు, ఏదైనా నెంబర్ అవ్వచ్చు, బి ఇన్ఫినిటీ అవ్వచ్చు, ఏదైనా నెంబర్ అవ్వచ్చు. సో రెండు ఫైనైట్ నెంబర్స్ అయితే 2, 3 అంటే ఇలా డినోట్ చేస్తాం. సో రియల్ లైన్ మీద 2 నుంచి 3 వరకు నెంబర్స్ అన్ని దీంట్లో వస్తాయి. అలాగే 0తో స్టార్ట్ అయ్యి రైట్ సైడ్ మొత్తం పార్ట్, దాన్ని పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటాం, దాన్ని ఇంటర్వెల్ ఇలా డినోట్ చేస్తాం. అలాగే -∞ 0 అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ -∞ 0 ఎక్స్క్లూడింగ్ -∞ 0 దీంట్లో ఉండదు. ఎప్పుడైతే ఓపెన్ అయితే అక్కడ ఈక్వల్ సింబల్ రాదు, ఆ నెంబర్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్. క్లోజ్డ్ ఇంటర్వెల్స్ వీటిని ఎలా డినోట్ చేస్తామంటే ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. ఇందాక మనం రౌండ్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం కదండి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ హూస్ వాల్యూస్ ఆర్ లైస్ బిట్వీన్ a and b ఇంక్లూడింగ్ a and b. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఏ దగ్గర స్క్వేర్ బ్రాకెట్ కాకుండా మామూలు రౌండ్ బ్రాకెట్ ఉంటే ఈక్వల్ టు సింబల్ రాదు, ఏ ఉండదు. కానీ ఇక్కడ ఏ కూడా ఉంటుంది. అంటే రియల్ లైన్ మీద మనం తీసుకుంటే -∞ నుంచి +∞ వరకు తీసుకుంటే, సో ఏ ఇక్కడ, బి ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యి బితో ఎండ్ అవుతుంది ఇంటర్వెల్. రియల్ నెంబర్స్ ఏంటమ్మా చెప్పండి. ఏంటమ్మా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, యూ కెన్ మీ డౌట్స్ అని ఉంటే అడగండి అమ్మా, పర్వాలేదు. సో -1 to 2 వైపులా స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయంటే -1 తో స్టార్ట్ అయ్యి 2 తో ఎండ్ అయ్యే రియల్ నెంబర్స్ అన్ని, -1 నుంచి 2 వరకు ఉన్న రియల్ నెంబర్స్ అన్ని ఇంక్లూడింగ్ -1 to, దాన్ని దీంతో డినోట్ చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ బ్రాకెట్ ఉన్నప్పుడు -∞ కానీ +∞ కానీ మనం రాయకూడదు. ఎందుకంటే -∞ అంటే ఏంటో మనకు తెలియదు.
ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఏంటో మనకి తెలియదు కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ రాదు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 0తో స్టార్ట్ అవ్వచ్చు, 0 to 2 అవ్వచ్చు, ఆర్ ఒక మైనస్ నెంబర్ తో స్టార్ట్ అవ్వచ్చు, ఎలాగే ఉండొచ్చు. కానీ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి రాకూడదు. ఓకే, నేను మీకు మెటీరియల్ ఆల్రెడీ షేర్ చేశానండి, దాంట్లో ఈ డెఫినేషన్స్ అన్ని ఉంటాయి. బట్ ఏంటంటే మీరు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కాబట్టి నేను ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇవి క్లోజ్ ఇంటర్వెల్స్. సో ఓపెన్ ఇంటర్వెల్స్ అంటే చూసాం, క్లోజ్ ఇంటర్వెల్స్ అంటే చూసాం. నెక్స్ట్ సెమీ క్లోజ్ అండ్ సెమీ ఓపెన్ ఇంటర్వెల్స్ అంటే చెప్పండి అమ్మా. సార్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఆ 3 క్లోజ్డ్ అంటే ఏం లేదమ్మా, మనకి ఏ నుంచి మొదలు పెట్టి బి వరకు. మన ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏంటి, ఏ బి ఉండవు, ఏ తర్వాత బి ముందుగా ఉంటాయి. క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఏ కూడా ఉంటుంది. ఎప్పుడైనా స్క్వేర్ బ్రాకెట్ పెట్టామంటే నెంబర్ ఉందని, ఓపెన్ బ్రాకెట్ పెట్టామంటే దాని తర్వాత నుంచి నెంబర్స్ ఉన్నాయని అది మీనింగ్. ఓకే, ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ చూడండి, మీ ఇంటర్వెల్ కూడా రాశాను. ఇక్కడ ఈక్వల్ టు, మీకు ఓపెన్ అయితే ఈక్వల్ టు రాదు, ఓన్లీ లెస్ దాన్ వస్తుంది. ఇక్కడ క్లోజ్డ్ అంటే ఈక్వల్ టు వస్తుంది, అదే డిఫరెన్స్. ఓకే సార్. సో ఓపెన్ ఇంటర్వెల్స్, క్లోజ్ ఇంటర్వెల్స్ అయ్యాయి. ఇప్పుడు లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్ ఇంటర్వెల్స్, లెఫ్ట్ ఓపెన్ అండ్ రైట్ క్లోజ్ ఇంటర్వెల్స్. లెఫ్ట్ సైడ్ ఓపెన్, రైట్ సైడ్ క్లోజ్, అలాంటి ఇంటర్వెల్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే లెఫ్ట్ సైడ్ ఏమో మామూలు బ్రాకెట్, రైట్ సైడ్ ఏమో స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ ఏ లేదు, లెఫ్ట్ సైడ్ స్క్వేర్ బ్రాకెట్ లేదు కాబట్టి ఏ ఉండదు, ఏ తర్వాతే ఉంటాయి. రైట్ సైడ్ స్క్వేర్ ఉంది కాబట్టి బి దగ్గర ఈక్వల్ టు వస్తుంది. ఓకే, డిఫరెన్స్ చూడండి. అదే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ కూడా రావచ్చు లెఫ్ట్ సైడ్. ఓకే, సో సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ which are greater than minus infinity. ప్రతి రియల్ నెంబర్ గ్రేటర్ దెన్ మైనస్ ఇన్ఫినిటీ కదా. సో నైస్. ఏంటమ్మా? ఎస్, ఓకే, సో సెట్ ఆఫ్ ఆల్ రియల్ లెస్ దాన్ ఈక్వల్ టు బి అంటుంది. సో బి కి లెఫ్ట్ సైడ్ రియల్ నెంబర్స్ తీసుకుని మన రియల్ లైన్ తీసుకుంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ, ఇక్కడ బి ఉంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇంతవరకు, ఎక్కడి నుంచి ఇంతవరకు ఈ ఇంటర్వెల్ మొత్తాన్ని ఇంక్లూడింగ్ బి ఇలా డినోట్ చేస్తాం, మైనస్ ఇన్ఫినిటీ బి అని. ఓకే, సో ఎక్కడైతే లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఎక్కడైతే ఉందో అక్కడే ఇన్ఫినిటీ పెట్టచ్చు, క్లోజర్ దగ్గర ఇన్ఫినిటీ పెట్టడానికి అవ్వదు. ఓకే, దీన్ని లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్ ఇంటర్వెల్ అంటారు. ఓకే, సో రైట్ సైడ్ బి దగ్గర ఈక్వల్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇన్ఫినిటీ దగ్గర ఉండదు. బట్ ఇది రాయక్కర్లేదు, ఎందుకంటే ప్రతి రియల్ నెంబర్ మైనస్ ఇన్ఫినిటీ కన్నా పెద్దదే కాబట్టి ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ left closed and right open intervals. Left closed and right open intervals. Left closed and right open intervals. ఇవేంటి? సో లెఫ్ట్ సైడ్ క్లోజ్ అయిపోతుంది, ఏ దగ్గర స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది, రైట్ సైడ్ బి దగ్గర ఓపెన్ ఇంటర్వెల్. అంటే ఏ నుంచి, అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏ బట్ లెస్ దెన్ బి. ఏ కౌంట్ అవుతుంది దీంట్లో, ఏ నుంచి మొదలు పెడతాం కానీ బి ఉండదు దీంట్లో. రైట్ సైడ్ ఓపెన్ ఉంది కదా, రైట్ సైడ్ స్క్వేర్ బ్రాకెట్ లేదు, మామూలు రౌండ్ బ్రాకెట్ ఉంది. ఓకే, సో రియల్ లైన్ మేము తీసుకుంటే ఏతో స్టార్ట్ అవుతుంది, బితో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఇన్ఫినిటీ ఉండే అవకాశం కూడా ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏ బట్ లెస్ దెన్ ఇన్ఫినిటీ. కానీ ప్రతి రియల్ నంబరు గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయక్కర్లేదు, కాబట్టి జస్ట్ ఇది ఒకటే రాస్తారు, ఆల్ రియల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ ఏ. అంటే దీన్ని రియల్ లైన్ మీరు తీసుకుంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ, ఇది ప్లస్ ఇన్ఫినిటీ, ఏదో ఇది 0, ఇదేదో సమ్ ఏ తీసుకున్నాం అనుకోండి. సో ఏతో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది, అంటే ఇదంతా అనమాట. దిస్ ఇంటర్వెల్ ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఇదంతా, దీంట్లోనే ప్రతి రియల్ నెంబర్ కూడా ఇంటర్వెల్ లో పార్ట్ అనమాట. సో ఇంటర్వెల్స్ అంటే ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ సెట్స్, కంటిన్యూస్ సెట్స్. ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఇన్ఫైనైట్, అన్కౌంటబుల్ కాబట్టి ఇలా డివైడ్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇంటర్వెల్స్ టు బి రిమెంబర్డ్. ఓకే, మనం చేసింది ఏంటి? ఫస్ట్ ఓపెన్ ఇంటర్వెల్స్ చూసాం. ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏ తర్వాత నుంచి బి ముందు వరకు ఉంటాయి. రియల్ లైన్ లో ఏ తర్వాత నుంచి బి ముందు వరకు ఉంటాయి, ఏ ఉండదు బి ఉండదు. ఓకే, నెక్స్ట్ క్లోజ్ ఇంటర్వెల్ అంటే
ఏ నుంచి బి వరకు ఏబి కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి, ఏబి కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్. లెఫ్ట్ సైడ్ ఏ ఉండదు, రైట్ సైడ్ బి ఇంటర్వెల్ ఉంటుంది. సో బి దగ్గర ఈక్వల్ ఉంటుంది, ఏ దగ్గర ఉండదు. ఇక్కడ లెఫ్ట్ క్లోజ్ రైట్ ఓపెన్ అంటే ఈక్వల్ టు ఏ దగ్గర ఉంటుంది కానీ బి దగ్గర ఉండదు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ అనమాట. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి ఎందుకంటే మనకి డొమైన్స్, కోడొమైన్స్, రేంజెస్ అని అడుగుతారు. అడిగినప్పుడు మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఓకే, ఇది ఫస్ట్ షార్ట్ కట్. అంటే ఇంటర్వెల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మీకు క్లారిటీ ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, నౌ సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటర్వెల్ ఇవ్వగానే దాంట్లో ఏ రియల్ నెంబర్స్ ఉంటాయి, ఏ రియల్ నెంబర్స్ ఉండవు అనేది మనకి క్లియర్ గా క్లారిటీ రావాలి. అది క్లారిటీ రాకపోతే మనకి కష్టం. ఓకే, నౌ నెక్స్ట్ షార్ట్ కట్ ఈస్ రిగార్డింగ్ డొమైన్స్ అండ్ కోడొమైన్స్. Domains of functions, domains of some standard functions. Domains of some standard functions. Domain అంటే ఏంటి? ఫస్ట్ సెట్ ఏ ఎక్సెల్ కి ఆ ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. ఆ ఎక్సెల్ అన్ని కలిపి ఒక సెట్ లా రాస్తే దాన్ని డొమైన్ అంటాం. అంతే కదా? అంతేనమ్మా. డొమైన్ అంటే ఫార్ములా ఏంటి? వాట్ యు మీన్ బై డొమైన్? Anyone? ఎఫ్ ఏ నుంచి బి. ఎఫ్ ఏంటమ్మా? సో ఎఫ్ ఏ నుంచి బికి ఒక ఫంక్షన్ అయితే, if f from a to b is a function, then the first set a, this is called the domain. Then A is called domain. D-O-M-A-I-N. Domain of the function f at the first set. అంటే ఇంకా స్ట్రిక్ట్ గా చెప్పాలంటే ఏ ఎక్సెల్ కి fx డిఫైన్ అవుతుందో ఆర్ ఇంకోలా కూడా రాయొచ్చు. The set of all elements x, the set of all elements x for which fx exists. ఏ ఎక్సెల్ కి ఎఫ్ఎక్స్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ అవ్వకుండా ఒక రియల్ నెంబర్ అవుతుందో దాన్ని డొమైన్ అంటాము. అలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ కి మనం డొమైన్స్ అవి మనకి చాలా ఉపయోగపడతాయి. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ ద డొమైన్ ఆఫ్, మీకు ఎంసెట్ లో ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్ రాస్తున్నాను. వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్? ఎవరైనా చెప్పగలరా? ద డొమైన్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది మన ఫంక్షన్. ఇది డిఫైన్ అవ్వాలంటే, ఇది ఎగ్జిస్ట్ అవ్వాలంటే, ఇది రియల్ నెంబర్ అవ్వాలంటే ఎక్స్ ఎలా ఉండాలి చెప్పగలరా? ఎనీవన్? ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉంటే మనకి రియల్ ఆన్సర్ వస్తుందా? రాదు. కాబట్టి ఎందుకంటే లోపల నెగిటివ్ నెంబర్ ఉంటే ఐ వచ్చేస్తుంది మనకి. రూట్ ఆఫ్ -1 ఐ కాంప్లెక్స్ నెంబర్ అయిపోతుంది. సో ఇది రియల్ నెంబర్ అవ్వాలంటే ఎగ్జిస్ట్ అవడం అంటే ఏంటి? రియల్ నెంబర్ అవ్వడం. ఇది రియల్ నెంబర్ అవ్వాలంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మస్ట్ బి పాజిటివ్. సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ అవ్వాలంటే ఎక్స్ అవుతుందో చెక్ చేద్దాం. సో yes, root a square minus x square. This function exists and real. Exist అవడం రియల్ నెంబర్ అవడమే. If a square minus s square is positive, 0 అయినా పర్వాలేదు. అంటే x square రైట్ సైడ్ తీసుకెళ్తే a square is greater than equal to x square or x square is less than equal to a square. x square less than equal to, or ఇక్కడ ఇంకోలా కూడా రాయొచ్చు దీన్ని. x square minus a square less than equal to 0. కానీ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే మనకి x మైనస్ a ఇంటూ x ప్లస్ a అని రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది? రెండింటిలో ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అయితేనే కదా. సో ప్రొడక్ట్ నెగిటివ్ అవ్వాలంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అవ్వాలి. సో దట్ ఈస్ x ప్లస్ a నెగిటివ్ అండ్ x మైనస్ a పాజిటివ్ ఇలా ఉండొచ్చు. ఆర్ x plus a పాజిటివ్ అండ్ x మైనస్ a నెగిటివ్ ఇలాగే ఉండొచ్చు. ఫస్ట్ కేసులో ఏమొస్తుంది? x లెస్ దెన్ మైనస్ a అండ్ x గ్రేటర్ దెన్ a.
ఓకే, సెకండ్ కేసులో ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ ఏ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఏ. ఓకే, సో సేమ్ రియల్ నంబరు మైనస్ ఏ కన్నా తక్కువ ప్లస్ ఏ కన్నా ఎక్కువ అనే అలాంటి నంబర్ అని ఉంటుందా? ఇక్కడ మైనస్ ఏ కన్నా తక్కువ నెగిటివ్ నెంబర్, అక్కడ నెగిటివ్ నెంబర్ ఏ కన్నా పెద్దగా ఛాన్స్ లేదు కాబట్టి మనం ఇది తీసుకుంటాం. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అండ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ మైనస్ ఏ లెస్ దాన్, ఇది ఆన్సర్ అనమాట. సో ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇస్, ద ఆన్సర్ ఇస్ మైనస్ ఏ. ఇది పాజిటివ్ అవ్వాలంటే లోపల ఉండేది పాజిటివ్ అవ్వాలంటే ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ కన్నా తక్కువ ఉండాలి, ఏ కన్నా తక్కువ ఉండాలి, అది మైనస్ ఏ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇది ఆన్సర్ దీనికి, డొమైన్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ కనుక నెగిటివ్ సైన్ వస్తే ఆన్సర్ మైనస్ అవుతుంది. ఏమా అదే ఇప్పుడు ద డొమైన్ ఆఫ్ ఇక్కడ చూసుకోండి, ఎండ్ అని రాస్తాను మధ్యలో. ప్రొడక్ట్ నెగిటివ్ అవ్వాలంటే ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అవ్వాలి, ఎండ్ రెండు అవ్వాలి. ఏదైనా నెంబర్ మైనస్ ఏ కన్నా తక్కువ ప్లస్ ఏ కన్నా ఎక్కువ ఉంటుందా? అలాంటి నెంబర్ ఉంటుందా? మైనస్ ఏ కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ నెంబరు, నెగిటివ్ నెంబరు ఒక పాజిటివ్ నెంబర్ కానీ పెద్ద ఛాన్స్ లేదు కాబట్టి ఇది అవకాశం లేదు, ఇలాంటి టెక్స్ట్ మనకు దొరకదు కాబట్టి ఇది తీసుకున్నాం. మైనస్ ఏ కన్నా ఎక్కువ ప్లస్ ఏ కన్నా తక్కువ అంటే మైనస్ ఏ నుంచి ఏ మధ్యలో ఏ నెంబర్ తీసుకుంటే మైనస్ ఏ కన్నా ఎక్కువ ప్లస్ ఏ కన్నా తక్కువ, కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆన్సర్. అలాగే ఈసారి డొమైన్ ఆఫ్ 1/√a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్ టు 0 కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు కూడా పెట్టచ్చు. ఎక్కడెక్కడ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ ఉన్నాయో అక్కడ ఈక్వల్ టు కూడా పెట్టచ్చు కదా, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కూడా ఉంది కాబట్టి ఆన్సర్ లో మనం ఈ మైనస్ ఏ ప్లస్ ఏ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, జనరల్ గా నేను ఎందుకంటే ముందు ఎందుకంటే నేను అది పెట్టలేదు, మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. ఓకే, న్యూమరేటర్ లో ఉంది, ఇది న్యూమరేటర్ లో ఉన్నప్పుడు 0 అవ్వచ్చు కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0 అవచ్చు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ అవ్వచ్చు కాబట్టి ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కూడా అవ్వచ్చు. అదే సేమ్ ఫంక్షన్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ డినామినేటర్ ఉంది అనుకోండి, ఇప్పుడు డినామినేటర్ ఉన్నప్పుడు ఇది పాజిటివ్ అవ్వాలి, 0 అవ్వకూడదు కదా. డినామినేటర్ 0 అయితే 1/0 ఇన్ఫినిట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఓపెన్ ఇంటర్వల్ మాత్రం వస్తుంది, ఇక్కడ క్లోజ్డ్ రాదు. సిన్స్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 ఓన్లీ. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కెనాట్ బి 0. ఇది 0 అయితే ఏమవుతుంది, 1/0 ఇన్ఫినిట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవ్వకూడదు, అంటే ఎక్స్ మైనస్ ఏ అవ్వకూడదు, అంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ వస్తుంది. సో న్యూమరేటర్ లో రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే డొమైన్ క్లోజ్ ఇంటర్వల్ మైనస్ ఏ, అదే డినామినేటర్ లో ఉంటే మైనస్ ఏ. ఓకేమ్మా, ఈసారి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ తీసుకుందాం. డొమైన్ ఆఫ్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ పాజిటివ్, ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి -6 అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ పాజిటివ్ అవ్వాలి, ఇది అండ్ 0 కూడా అవ్వచ్చు. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్రొడక్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అవ్వాలంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అవ్వాలి. ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలంటే రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ గా అవ్వాలి, అప్పుడే కదా ప్రొడక్ట్ పాజిటివ్ అవుతుంది. రెండు పాజిటివ్ అంటే ఎక్స్ ప్లస్ ఏ పాజిటివ్ అండ్ ఎక్స్ మైనస్ ఏ పాజిటివ్. ఓకే, ఆర్ ఎక్స్ ప్లస్ ఏ నెగిటివ్ అండ్ ఎక్స్ మైనస్ ఏ నెగిటివ్, అన్నిట్లో కూడా ఈక్వల్ టు 0 కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మైనస్ ఏ అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఆర్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ మైనస్ ఏ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు ఏ, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. మనం ఏ ఒక జనరల్ గా ఏ పాజిటివ్ అని తీసుకుంటాం ప్రతి ప్రాబ్లం లో కూడా. ఏ పాజిటివ్ అయినప్పుడు ఏ కన్నా పెద్దది అయితే ఆటోమేటిక్ మైనస్ ఏ కన్నా పెద్ద అయిపోతుంది కదా. సో ఈ రెండింటి బదులు ఫస్ట్ ఇది ఒకటి తీసుకు, ఇది ఒకటే తీసుకుంటే చాలు. అండ్ ఏదైనా నంబర్ 3 కన్నా పెద్దది అయితే -3 కన్నా కూడా పెద్ద అవుతుంది, 4 కన్నా పెద్దది అయితే -4 కన్నా కూడా పెద్ద అవుతుంది. ఇది కానీ ఇలాగే ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు మైనస్ ఏ అయితే ఆటోమేటిక్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ ప్లస్ ఏ అవుతుంది కదా. ఒక నెంబర్ -2 కన్నా చిన్నది అనుకోండి, ఆటోమేటిక్ 2 కన్నా కూడా చిన్నదే అవుతుంది. సో ఎయిదర్ దిస్ ఆర్ దిస్. అంటే మీరు రియల్ లైన్ డ్రా చేస్తే -∞ నుంచి +∞ వరకు మధ్యలో 0 ఉందనుకుంటే ఏ పాజిటివ్ నెంబర్ కాబట్టి 0 రైట్ సైడ్ ఉంటుంది, మైనస్ ఏ నెగిటివ్ నెంబర్ కాబట్టి 0 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎక్స్ ఏ కన్నా పెద్దది ఉండాలి అంటే ఏ నుంచి ఇన్ఫినిటీ వరకు ఎంతైనా ఉండొచ్చు.
అలాగే మైనస్ ఏ కన్నా చిన్నది ఉండాలంటే మైనస్ ఏ నుంచి ఇటు పక్క ఎంత ఉండొచ్చు అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఏ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ ఆర్ యూనియన్ ఏ టు ఇన్ఫినిటీ. సో ఆల్ రియల్ నెంబర్స్ that are less than minus a and greater than equal to plus a. So the answer minus infinity minus a closed union closed a to infinity. Okay, ఇది దీని ఆన్సర్. అర్థమైందండి? రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఇది రియల్ నెంబర్ అవ్వాలంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ పాజిటివ్ కానీ జీరో కానీ అవ్వాలి. నెగిటివ్ అయితే కాంప్లెక్స్ నెంబర్ అయిపోతుంది. ఇది గ్రేటర్ దెన్ ఈక్వల్ జీరో అవ్వాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ పాజిటివ్ కానీ జీరో కానీ అవ్వాలంటే ముందు పాజిటివ్ అవ్వాలంటే రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ కానీ అయితే పాజిటివ్ అవుతుంది. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వదు ఇప్పటికి. సో రెండు పాజిటివ్ అవడం అంటే ఎక్స్ మైనస్ ఏ కన్నా పెద్ద ఉండాలి ప్లస్ ఏ కన్నా కూడా పెద్ద ఉండాలి. జనరల్ గా ఏ కన్నా పెద్ద ఉంటే మైనస్ ఏ కన్నా పెద్ద అయినట్టే కాబట్టి ఇది తీసుకుంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేసి. అలాగే రెండోది రెండు నెగిటివ్ అవ్వాలంటే ఎక్స్ మైనస్ ఏ కన్నా చిన్నది ఉండాలి ఏ కన్నా కూడా చిన్నది ఉండాలి. మైనస్ ఏ కన్నా చిన్నది ఉంటే ఆటోమేటిక్ గా ప్లస్ ఏ కన్నా చిన్నది సాటిస్ఫై అయిపోతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ఇది ఒకటే తీసుకుంటే చాలు. సో ఎక్స్ మైనస్ ఏ కన్నా చిన్నది ఉండాలంటే మైనస్ నుంచి మైనస్ ఏ వరకు, ఏ కన్నా పెద్ద ఉండాలంటే ఏ నుంచి పెద్ద వరకు. సో ఎక్కడ కానీ ఈ ఎక్స్లన్నీ ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఈ ఎక్స్లు, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఎక్స్లు, ఇవన్నీ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి ఇది డొమైన్ అవుతుంది. అదే సేమ్ ప్రాబ్లం ఇది డినామినేటర్ తీసుకుందాం అనుకోండి ఇందాకట్లాగే. ద డొమైన్ ఆఫ్ 1/√x square minus a square. డినామినేటర్ ఉంది కాబట్టి జీరో అవ్వకూడదు అంటే ఏ మైనస్ ఏ తీసారు అంటే ఇదే ఆన్సర్ లో ఈ క్లోజ్డ్ ఏ క్లోజ్డ్ మైనస్ ఏ దగ్గర ఓపెన్ మైనస్ ఏ ఓపెన్ ప్లస్ ఏ పెడితే సరిపోతుంది. సో మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ ఓపెన్ యూనియన్ ఏ టు ఇన్ఫినిటీ. ఓకే, దిస్ ఈస్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్తాను, జాగ్రత్త పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎంసెట్ లో అడిగే బిట్స్ అవి. ఇక్కడ మీకు ఎంసెట్ లో ఏ ప్లేస్ లో ఇంకో నెంబర్ వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ 1/√x square minus 4 అని అడగచ్చు. అప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ 4 అంటే ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లేస్ లో 2 పెట్టి దీని ఆన్సర్ రాయాలన్నమాట. నెక్స్ట్ సరే ఇది చెప్పండి అమ్మా ఎవరైనా. వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ 1/√x minus a into b minus x where a is less than b. ఎవరిని చెప్పగలరా ఇది దీని డొమైన్ ఏంటో ఆలోచించండి. డొమైన్ అంటే ఏ ఎక్స్ఎల్కి ఇది డిఫైన్ అవుతుంది. రూట్ లోపల పాజిటివ్ నెంబర్ రావాలి, డినామినేటర్ లో ఉంటే నాన్ జీరో రావాలి. ఆ రెండే కండిషన్స్ అండి. ఆ రెండు గుర్తుపెట్టుకొని చాలు, మీకు ఆటోమేటిక్ డొమైన్ వస్తుంది. ఇప్పుడు ఎవరిని చెప్పగలరా దీనికి? ఎనీవన్? ఏంటమ్మా? సో ద ఫంక్షన్ ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? ద ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇది డినామినేటర్ ఉంది కాబట్టి అది జీరో అవ్వకూడదు, రూట్ లోపల ఉంది కాబట్టి నెగిటివ్ అవ్వకూడదు, అంటే స్ట్రిక్ట్ గా పాజిటివ్ అవ్వాలి అంతే. ఓకే, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ పాజిటివ్ అవ్వాలి. ఇది పాజిటివ్ అవ్వాలంటే రెండింట్లో ఒకటి రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ కానీ అవ్వాలి. సో ఎక్స్ మైనస్ ఏ పాజిటివ్ అండ్ ఎక్స్ మైనస్ బి మైనస్ ఎక్స్ పాజిటివ్ ఆర్ రెండు నెగిటివ్ అవ్వాలి. ఎక్స్ మైనస్ ఏ నెగిటివ్ అండ్ బి మైనస్ ఎక్స్ నెగిటివ్. ఓకేనమ్మా, రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ కానీ అయినప్పుడే ప్రొడక్ట్ పాజిటివ్. సో ఎక్స్ మైనస్ ఏ పాజిటివ్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ, బి మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో అంటే బి గ్రేటర్ దెన్ ఎక్స్ అంటే ఎక్స్ లెస్ దెన్ బి. ఇది కానీ ఆర్ ఎక్స్ లెస్ దెన్ ఏ అండ్ బి లెస్ దెన్ ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ బి. రెండిట్లో ఏది పాజిబుల్ చూడండి. మనకి ఏ కన్నా బి పెద్దది అంటే రియల్ లైన్ మీద రియల్ లైన్ తీసుకుంటే ముందు ఏ వస్తుంది తర్వాత బి వస్తుంది. సో ఏ కన్నా పెద్దది బి కన్నా చిన్నది అంటే ఈ మధ్యలో ఉంటాయి. కానీ ఏ కన్నా చిన్నది బి కన్నా పెద్ద అంటే ఏ కన్నా చిన్నది అయితే బి కన్నా పెద్ద ఛాన్స్ లేదు కదా, కాబట్టి సెకండ్ ఇది పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇది ఒకటే మనకి వస్తుంది, ఇది మనకి పోతుంది, ఇది రాదు. ఇలాంటి ఎక్స్ మనకి ఎగ్జిస్ట్ అవ్వదు ఎందుకంటే ఏ లెస్ దాన్ బి కదా,
ఎప్పుడు కూడా ఏ లెఫ్ట్ సైడ్ ఉండాలి, బి రైట్ సైడ్ ఉండాలి. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అండ్ లెస్ దెన్ బి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో ద ఆన్సర్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ ఆల్ రియల్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే దిస్ ఇంటర్వల్. ఓకే, సో 1/√x - a into b - x ఇది ఎగ్జిస్ట్ అవ్వాలంటే రూట్ లోపల ఉంది కాబట్టి ముందు x - a b - x పాజిటివ్ ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 అవ్వచ్చు, కానీ డినామినేటర్ లో ఉంది కాబట్టి 0 అవ్వకూడదు. సో 0 తీసేసి. ఓకే, సో ప్రొడక్ట్ అవ్వాలంటే రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ కానీ. రెండు పాజిటివ్ అవ్వాలంటే x ఏ కన్నా పెద్దది ఉండాలి, b కన్నా చిన్నది ఉండాలి, అంటే a b మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఇది a కన్నా చిన్నది ఉండాలి, b కన్నా పెద్దది ఉండాలి. ఇప్పుడు a కన్నా చిన్న నెంబర్ అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్న నెంబర్ b కన్నా పెద్ద అయ్యే ఛాన్స్ లేదు కదా. సేమ్ నెంబర్ కెనాట్ బి లెస్ దెన్ a గ్రేటర్ దెన్ b సైమల్టేనియస్లీ. కాబట్టి ఇది రూల్ అవుట్, కాబట్టి ఇది ఒకటే ఉంటుంది. సో a నుంచి b వరకు. సో దట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. అదే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్ లో ఒకసారి అడేస్తాడంటే జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ 1/√x - a into x - b? ఇది ఎవరైనా చెప్పగలరా? జాగ్రత్త ఆలోచించండి. ఇక్కడ చూడండి b - x ఉంది, ఇక్కడ x - b ఉంది, ఇక్కడ కూడా when a less than b, a less than b అనుకోండి. ఇక్కడ కూడా ఎనీవన్ ఆన్సర్ చెప్పగలరా దీనికి ఎవరైనా? ఎనీవన్ చెప్పండి అమ్మా. డినామినేటర్ ఉంది కాబట్టి 0 అవ్వకూడదు. నెక్స్ట్ రూట్ లోపల ఉంది కాబట్టి అది నెగిటివ్ అవ్వకూడదు. అంటే సో ఇట్ ఎగ్జిస్ట్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఇఫ్ x - a into x - b పాజిటివ్. అంతే కదా. ఇది 0 అయితే డినామినేటర్ ఉంది కాబట్టి 1/0 ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి 0 అవ్వకూడదు. నెగిటివ్ అయితే రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ కాంప్లెక్స్ నెంబర్ అయిపోతుంది, నెగిటివ్ అవ్వకూడదు. సో పాజిటివ్ ఒకటే. ప్రొడక్ట్ పాజిటివ్ అంటే రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ కానీ అవ్వాలి. సో దిస్ ఇంప్లైస్ x - a into x - b. ప్రొడక్ట్ పాజిటివ్ అంటే రెండు పాజిటివ్, x - a పాజిటివ్ ఆర్ రెండు నెగిటివ్, x - a నెగిటివ్ అండ్ x - b నెగిటివ్. ఫస్ట్ దాంట్లో x - a పాజిటివ్ అంటే x గ్రేటర్ దెన్ a, x - b పాజిటివ్ అంటే x గ్రేటర్ దెన్ b. ఇక్కడ x లెస్ దెన్ a అండ్ x లెస్ దెన్ b. అంతేనండి. దీన్ని బట్టి చూడండి, ఇక్కడ ఏ బి కన్నా చిన్నది కదా. సో ఎక్స్ బి మనకి తెలిసిందేంటి, రియల్ లైన్ మీద ముందు ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది. సో ఎక్స్ ఏ కన్నా పెద్దదైతే బి కన్నా పెద్ద వాళ్ళకి గ్యారెంటీ లేదు, కానీ ఏదైనా ఎక్స్ బి కన్నా పెద్ద అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏ కన్నా కూడా పెద్దదే కదా. సో ఈ రెండు అవ్వాలంటే ఎక్స్ గ్రేటర్ దెన్ బి అయితే చాలు, ఆటోమేటిక్ ఇది కూడా అయిపోతుంది. అలాగే ఇక్కడ ఏదైనా నెంబర్ ఏ కన్నా చిన్నది అయితే ఆటోమేటిక్ బి కన్నా చిన్నదే, కాబట్టి రెండింటిలో ఎక్స్ లెస్ దెన్ ఏ తీసుకుంటే రెండోది కూడా సాటిస్ఫై అయిపోతుంది. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ బి లెస్ దెన్ ఏ, లెస్ దెన్ ఏ అంటే ఇది, గ్రేటర్ దెన్ బి అంటే ఇది. సో ఆన్సర్ ఏంటి, ఎక్స్ ఏ కన్నా తక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం బి కన్నా ఆర్ బి కన్నా పెద్ద ఉండాలి. ఇక్కడ ఎండ్ కదా, ఆర్ చూడండి మధ్యలో ఎండ్ అంటే రెండు కంపల్సరీ, ఆర్ అంటే ఇది కానీ ఇది కానీ. సో ఏ కన్నా తక్కువ అంటే -a నుంచి -∞ నుంచి a వరకు ఆర్, బి కన్నా పెద్దదంటే బి నుంచి ఇన్ఫినిటీ వరకు. ఓకే, సో ఇది -∞, ఇక్కడెక్కడో ఏ ఉంది, ఎక్కడెక్కడో బి ఉంది, ఇది ప్లస్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇవి చూసుకుంటే దీంట్లో ఏఎక్స్ తీసుకున్నా లెస్ దెన్ ఏ, దీంట్లో ఏఎక్స్ తీసుకున్నా గ్రేటర్ దెన్ బి. సో ఎదర్ దిస్ ఆర్ దిస్, ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు, కాబట్టి అన్ని జాయిన్ చేయొచ్చు. కాబట్టి రెండు జాయిన్ చేస్తే ఎక్స్ -∞ ఏ యూనియన్ బి ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. Therefore, the domain of the function 1/√x - a into x - b is this -∞ a union b. సో ఇంతవరకు నేను చెప్పినవన్నీ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అడుగుతారు ఇవన్నీ. జాగ్రత్త, ఇవన్నీ నేను మీకు ఇచ్చిన మెటీరియల్ లో ఉన్నాయి, పేజ్ నెంబర్ 7 లో ఉన్నాయి. నేను ఇచ్చిన మెటీరియల్ మీకు గ్రూప్ లో పోస్ట్ చేసాం,
దాంట్లో పేజ్ నెంబర్ 7 లో ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ మీరు టిక్ చేసుకోండి మీరు మెటీరియల్లో, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ బిట్స్ మీకు ఎగ్జామ్ వస్తుంది. అలాగే ప్రాబ్లం నెంబర్ 9 ఒకటి ఉంది, 10 ఒకటి, అది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్స్. కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఇమ్మంటారు. ఫంక్షన్స్ సాటిస్ఫైయింగ్ సర్టన్ కండిషన్స్. సో అలాంటి ఫంక్షన్స్ మనకి కొన్ని యూజ్ అవుతాయి. సో అది నెక్స్ట్ చెప్తాను. సమ్ ఫంక్షన్స్ టు బి రిమెంబర్డ్, some functions to be remembered satisfying certain criteria. ఒక పర్టికులర్ కండిషన్ ని సాటిస్ఫై చేసే ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. అవి మనకి ఎగ్జామ్ అడిగినప్పుడు మనకి తెలియవు, మర్చిపోతాం అవి. అలాంటి ఫంక్షన్ అప్పుడప్పుడు మనకు గుర్తురాదు. సో కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, a function fx satisfying the condition, a function fx satisfying the condition fx into f of 1 by x equal to fx plus f of 1 by x. ఇలాంటి కండిషన్ సాటిస్ఫై చేసే ఫంక్షన్ ఏది అని చెప్పి కింద ABCD ఛాన్స్ ఇస్తారు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ either 1 plus x power n or 1 minus x power n, రెండింటిలో ఏదో నేను కావాల్సి ఏదో ఫంక్షన్ తీసుకుని చెక్ చేయండి. సో fx అంటే ఏంటి? fx లో ఎక్కడ x ఉంటే అక్కడ 1 by x పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చెప్తాను చూడండి. let us take fx equal to 1 plus x power n. Hello. Silence. అప్పుడు f of 1 by x అంటే ఏమవుతుంది మనకి? x ప్లేస్ లో 1 by x. సో 1 plus 1 by x power n అవుతుంది. ఓకే, మీరు ఈ రెండు యాడ్ చేసినా ఈ రెండు మల్టిపుల్ చేసినా మీకు సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేసాం అనుకోండి, fx ఇంటూ మల్టిప్లై చేసాం అనుకోండి, 1 plus x power n ఇంటూ 1 plus 1 by x power n. సో ముందు 1 తో మల్టిప్లై చేస్తే 1 into 1 into 1 by x power n. తర్వాత x power n తో మల్టిప్లై చేస్తే x power n into 1 plus x power n into x power n 1 by x power n. ఇది 1 ఇది 1, సో రెండు కలిపి 2 అవుతుంది. 2 plus x power n plus 1 by x power n అవుతుంది. అదే fx plus 1 by x తీసుకున్నారు అనుకోండి, సమ్ చేశారు అనుకోండి, fx అంటే 1 plus x power n, f of 1 by x అంటే 1 plus 1 by x power n. ఇప్పుడు కూడా మీరు యాడ్ చేస్తే సేమ్ 2 plus x power n plus 1 by x power n వస్తుంది. ఈ రెండు ఈక్వలే కదా. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. Any given out of the following A, B, C, D, which function fx satisfies this condition? Fx into f of 1 by x, product of the function and its reciprocal equal to sum of the function and its reciprocal. అడిగితే ఆన్సర్ ఇది కానీ ఏదైనా సరిపోతుంది. సో ఇది ఒక షార్ట్ కట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సో a function fx satisfying, నేను మొత్తం ప్రతిదీ చెప్పట్లేదమ్మా, ఏవైతే షార్ట్ కట్స్ ఉంటాయో అవే చెప్తాను. మిగతా నేను పంపించిన మెటీరియల్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ముఖ్యంగా నేను ఇచ్చిన మెటీరియల్ లో బ్రాకెట్ లో ఎంసెట్ అని ఉంటాయి కదా, అంటే ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ ఇయర్ గత లాస్ట్ 10 ఏళ్లుగా ఎంసెట్ ఇచ్చిన బిట్స్ అన్ని అవి ప్రాక్టీస్ చేయడం సరిపోతాయి. మిగతావన్నీ కూడా వాటి రిపిటేషన్స్ అవుతాయి ఆల్మోస్ట్, చిన్న నెంబర్స్ చేస్తూ. ఓకే, a function satisfying the condition f of x plus y equal to fx into fy is fx fy product to f of x plus రెండు ఈక్వల్. అలాంటి ఫంక్షన్ అడిగితే మీరు ఎనీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసుకోండి, అంటే 2 power x 3 power x e power x ఏదైనా సరే తీసుకోవచ్చు. కాస్త ఇలాంటి ఫంక్షన్ తీసుకుని చెక్ చేయండి. ఇవన్నీ నేను ఇక్కడ ప్రూఫ్ అని రాస్తున్నాను. ప్రూఫ్ ఎలా వచ్చింది అంటే ఆన్సర్ ప్రూఫ్ కావస్తుంది. దీనికి కూడా ప్రూఫ్ ఎలా వచ్చింది మనకి? fx ఈక్వల్ టు a power x అయితే ఇప్పుడు fy ఏమవుతుంది? x ప్లస్ లో y పెట్టాలి, a power y అవుతుంది. f of x plus y అంటే x plus y పెట్టాలి, a power x plus y అవుతుంది. a power x plus y అంటే a power x అంటే a power y కదా అయ్యేది. మళ్ళీ a power x అంటే fx, a power y అంటే fy. సో f of x plus y ఈక్వల్ టు fx into fy. సో ఇది గుర్తుపెట్టుకోండి.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ వై అయ్యేటట్టుగా ఏదైనా ఫంక్షన్ ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే ఏ పవర్ ఎక్స్ వర్ ఏ ఇస్ ఎనీ రియల్ నెంబర్ ఏ 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు సో 2 పవర్ ఎక్స్ 3 పవర్ ఎక్స్ 4 పవర్ ఎక్స్ ఇన్ జనరల్ ఈ పవర్ ఎక్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. మరి ఆప్షన్స్ ఏబిసిడిలో వీటిలో ఏది ఉంటే అది పిక్ చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈసారి Wow. a function fx satisfying f of xy equal to fx plus fy. ఇందాక దీనికి డిఫరెన్స్ చూడండి. ఇందాక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎఫ్ఎక్స్ ఇంటూ ఎఫ్వై ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్వై. ఇది ఎప్పుడు ఇచ్చినా సరే ఆన్సర్ ఎప్పుడు కూడా లాగరిథమిక్ ఫంక్షనే. టేక్ లాగ్ ఆఫ్ ఎక్స్ టు బేస్ ఈ ఆర్ ఎనీ బేస్. లాగ్ ఎక్స్ ఏ బేస్ ఈ అవ్వచ్చు ఆర్ బేస్ 10 అవ్వచ్చు ఆర్ ఎనీ బేస్ అవ్వచ్చు, ఏ బేస్ అని అవ్వచ్చు. కాస్తే చెక్ చేసుకోండి. ఎఫ్ఎక్స్ లాగ్ ఎక్స్ అయితే ఎఫ్వై లాగ్ వై అవుతుంది. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. So fx equal to log x to any base, not only ఈ ఏ బేస్ అని తీసుకోవచ్చు, మీకు ప్రాబ్లం లేదు. fx log x అయితే అప్పుడు మీకు fy ఏమవుతుంది, log y అవుతుంది. f of x plus y ఎంత అవుతుంది, y ప్లస్ x plus y పెట్టాలి కాబట్టి log of x into y. సారీ, ఓకే. సో log xy మనకి లాగరిథం ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, log m అని ఈక్వల్ log m ప్లస్ log n అని. సో దాని ప్రకారం ఇది log x టు బేస్ a ప్లస్ log y టు బేస్ a అవుతుంది. ఫస్ట్ దేమో log x టు బేస్ అంటే fx, సెకండ్ దేమో fy. సో f of xy ఈక్వల్ fx ప్లస్ fy. సరిపోయింది కదా. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏనండి. ఇలాంటి ఫంక్షన్ ఇస్తాడు. ద ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్ ఈజ్ ఏ ఏమో log x టు బేస్ a, b ఏమో a for x, b ఏమో 1/x అలా ఆప్షన్స్ ఇస్తాడు. log x ఎక్కడ ఉంటే అది మనం టిక్ చేయాలి. Okay. Next, a function satisfying f of x plus y plus f of x minus y equal to 2 into fx into fy. So this is nothing but a power x plus a power minus x by 2. Where a is any positive number, a plus 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, ఇన్ జనరల్ e పెట్టచ్చు, ఏదైనా సరే. సో ఇది fx తీసుకుంటే అప్పుడు f of x plus y plus f of x minus y 2 into fx into fy అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ విచ్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామినేషన్, రిమెంబర్. నెక్స్ట్, ఇన్వర్స్ ఫంక్షన్స్. మనకి ఇన్వర్స్ ఫంక్షన్స్ ఒకటి, కాంపోజిట్ ఫంక్షన్స్ ఒకటి, వాటి మీద కూడా మనకి అంటే. సో ఇన్వర్స్ ఫంక్షన్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉందండి? ఎనీవన్? Yes, sir. చెప్పండి. ఇఫ్ fx ఈక్వల్ టు y, then x is nothing but f power minus 1. This is called the inverse function of y. Is called the inverse of y, f inverse of y. ఇది ఐడియా ఉంది కదా మీ అందరికి? ఏమా? fx ఈక్వల్ y అయితే x ఈక్వల్ టు f పవర్ లో మైనస్ వస్తే దాన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. ఓకే. నౌ దీంట్లో కొన్ని షార్ట్ కట్స్ ఏంటంటే, ఇఫ్ fx ఈక్వల్ టు ax plus b, then what is f inverse x? If fx equal to ax plus b, then what is f inverse x? అని అడిగితే ఏం చేయాలి? X minus b. ఫార్ములా జాగ్రత్త చూడడం, మీకు కంగారు పడిపోవద్దు, మిస్టేక్స్ చేసేద్దు. సో fx ని y అనుకుందాం. fx ఈక్వల్ టు y అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? fx equal to ax plus b కాబట్టి y equal to ax plus b అవుతుంది. f inverse a plus b. దీని నుంచి x వాల్యూ తీసుకురండి. x వాల్యూ y minus b by a అవుతుంది. కానీ x వాల్యూ మనకి f inverse y కదా. Therefore f inverse y equal to y minus b by a. అంతే కదండి.
మన ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు వై అయితే ఎక్స్ వాల్యూ ఎఫ్ ఇన్వర్స్ వై అవుతుంది. సో మనం ఎఫ్ఎక్స్ ఈక్వల్ వై తీసుకున్నాం, ఎఫ్ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ బై సబ్స్టిట్యూట్ చేస్తాం. దీని నుంచి ఎక్స్ వాల్యూ తీసుకొస్తే వై మైనస్ బి బై అది ఎఫ్ ఇన్వర్స్ వై. కానీ మనకు అడిగింది ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ వై ఫార్ములాలో ఎక్కడ వై ఉంటే అక్కడ ఎక్స్ పెట్టేస్తే ఎక్స్ మైనస్ బి బై ఏ వస్తుంది. సో the answer is x minus b by a. X minus b by a. సో fx equal to ax plus b అయితే మన ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేయడానికి వాట్ ఇస్ f ఇన్వర్స్ x అంటాడు. యాక్చువల్ మనకి f ఇన్వర్స్ y వస్తుంది. సో మీరు కంగారు పడకండి, f ఇన్వర్స్ y ఫార్ములాలో ఎక్కడ y ఉంటే అక్కడ x పెట్టండి, అప్పుడు f ఇన్వర్స్ x వస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఫార్ములా టు బి రిమెంబర్, ax plus b. అదే ax plus b by cx plus d అలా ఇచ్చారు అనుకోండి, fx ఇస్తారు. If f of x equal to ax plus b by cx plus d, then what is f inverse x? ఎవరైనా చెప్పగలరా? fx equal to ax plus b by ఏమ్మా? సో fx ప్లేస్ లో y తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది? fx అంటే ax plus b by cx plus d ఈక్వల్ టు y. దీని నుంచి x వాల్యూ in terms of y మనకు కావాలి. సో ax plus b equal to y into cx plus d. సో cxy plus dy. మనకి x వాల్యూ కావాలి కాబట్టి x టర్మ్స్ అన్ని ఉపయోగ తీసుకురండి, x లేని టర్మ్స్ రెండుగా తీసుకెళ్ళిపోండి. సో ఫస్ట్ దాంట్లోంచి x కామన్ తీస్తే x into a minus cy ఈక్వల్ టు dy minus b. సో దీన్ని బట్టి మనకి x వాల్యూ ఎంత వస్తుంది? dy minus b by a minus cy. dy minus b by a minus y. సో ఇదే కదా మన x అంటే మనకి f ఇన్వర్స్ y. సో f ఇన్వర్స్ y ఈక్వల్ టు dy minus b by a minus cy. ఇప్పుడు y ప్లేస్ లో x పెడితే వాట్ ఇస్ f ఇన్వర్స్ x? dx minus b by dx minus b by a a minus. minus a. దీన్నే మైనస్ కామన్ తీసి b minus dx by a minus cx అని కూడా రాసుకోవచ్చు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. fx equal to ax plus b మైనస్ అంటే కామన్ తీస్తే dx plus b by a plus cx వస్తుంది కదా సార్? dx ఇక్కడ okay. ప్లస్ ఉందమ్మా, మైనస్ Okay, కామన్ తీస్తే dx మైనస్ వస్తుంది, b కి మైనస్ ఉంది, మైనస్ okay. కామన్ తీస్తే ప్లస్ b వస్తుంది. ఓకే, ఓకే ఓకే. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి అమ్మా. ax plus b కి ఇన్వర్స్ x minus b by a, అలాగే ax plus b by cx plus d కి ఇన్వర్స్ b minus dx by a minus cx into minus 1. సో ఇన్వర్స్ ఫంక్షన్స్ లో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ సార్ చెప్పండి అమ్మా. మైనస్ కామన్ తీస్తే డినోమినేటర్ లో కూడా సైన్స్ చేంజ్ అవుతాయి. న్యూమరేటర్ లో మాత్రమే మైనస్ బయట తీసావమ్మా, డినామినేటర్ కూడా తీస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ వచ్చేస్తుంది మళ్ళీ. చాలా పాపం. నౌ ఈసారి కాంపోజిట్ ఫంక్షన్స్. మీకు ఫంక్షన్స్ నుంచి ఎగ్జామ్ లో దేని మీద క్వశ్చన్స్ రావచ్చు అవన్నీ నేను మీకు టచ్ చేస్తున్నాను. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ఇస్తున్నాను. సో మీకు ఎగ్జామ్ లో ఎలా ఉంటుందంటే ax plus b by cx plus d, a ప్లేస్ లో 2, b ప్లేస్ లో -3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎగ్జామ్ ఎలా ఇవ్వచ్చు అంటే if fx equal to 2x minus 3 by 4x plus 6, what is f inverse x అని అడిగాడు అనుకోండి. సో మనకి ఫార్ములా ఇది, a ప్లేస్ లో 2, b ప్లేస్ లో -3. సో a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు 4, d ఈక్వల్ టు 6 ఉంది. దేర్ఫోర్ మనకి f ఇన్వర్స్ x ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా వేసాడు dx minus b by a minus cx. సో dx, d అంటే 6x minus b minus of -3 by a 2 minus cx, c అంటే 4. సో ద ఆన్సర్ సార్ ఇస్ నాకు డౌట్ వచ్చింది సార్. అంటే చెప్పండి అమ్మా. సార్ అది f ఇన్వర్స్ x మీరు ముందు సమ్ లో చెప్పినట్టు f ఇన్వర్స్ x y కూడా తీసుకోవచ్చు కదా, అలా చేయకూడదు? అదే ఆన్సర్ x లో అడిగి f ఇన్వర్స్ x అంటే ఆన్సర్ x లో రావాలి. అదే ముందు మనం fx ఈక్వల్ y అని తీసుకుంటే ఆటోమేటిక్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y వస్తుంది. సో x అంటే f ఇన్వర్స్ y, f ఇన్వర్స్ y y లో వస్తుంది. మనకి f ఇన్వర్స్ x అడిగారు కాబట్టి ఎక్కడ y ఉంటే అక్కడ x పెట్టి ఆన్సర్ x లో పెడతాం, అందుకని ఇంకేం లేదు. ఓకే.
సో మీరు ఈ మెథడ్ లో చేయొచ్చు, లేదా మీకు షార్ట్ కట్ గుర్తుంది అనుకోండి. ఇఫ్ యూ రిమెంబర్ ది షార్ట్ కట్ FNOS ఈ ఫార్ములా ఇది అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా డైరెక్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఇలా చేసినా మీకు విత్ ఇన్ 1 minute అయిపోతుంది, కష్టమేం కాదు. ఓకే, సో ఇవి ఇన్వర్స్ ఫంక్షన్స్ మీద క్వశ్చన్స్ అడిగేవి. అలాగే కాంపోజిట్ ఫంక్షన్స్, వీటి మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి కొంచెం చూద్దాం. వీటిలో ఉన్న షార్ట్ కట్స్ ఏవేవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ ఏ కాంపోజిట్ ఫంక్షన్? Yes. చెప్పండి, కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటో. ఎఫ్ సర్కిల్ జీ అన్న గుర్తుంది ఎవరికైనా? చెప్పండి. సో మనకి ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అండ్ జీ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ బి టు సి, దెన్ ద ఫంక్షన్ ఎఫ్ సర్కిల్ జీ ఇది ఏ నుంచి డైరెక్ట్ సికి వెళ్ళిపోతుంది. ఇక మీరు డయాగ్రామ్ కూడా రాసుకోండి. ఇది ఏ, ఇది బి అనుకుంటే ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుంచి బికి వెళ్తుంది. నెక్స్ట్ జి అనే ఫంక్షన్, ఎస్ జి ఇస్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ బి టు సి. ఎఫ్ ఏమో ఏ నుంచి బికి వెళ్తుంది, జి ఏమో బి నుంచి సికి వెళ్తుంది. సో ఎఫ్ సర్కిల్ జి అంటే స్టార్టింగ్ ఏ నుంచి, బ్యూటిఫుల్. ఇది ఏ, ఇది సి. సో ఈ డైరెక్ట్ మధ్యలో బి ని ఎక్కడ కొట్టేస్తే దాన్ని ఎఫ్ సర్కిల్ జీ తో డినోట్ చేస్తుంది. దీన్ని కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ ఏ, కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ అండ్ జి అంటాం. ఇస్ కాల్డ్ ది కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ అండ్ జి. ఓకేనండి, సో అది మీనింగ్. సో వీటి మీద మనకి కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఎగ్జామ్ లో వీటి మీద క్వశ్చన్స్ మన ఎలాంటివంటి అడుగుతారు. షార్ట్ కట్స్ చెప్తాను, రాసుకోండి. మీరు రాసుకుంటానంటే నేను టైం కొంచెం, అన్ని నేను ఇచ్చిన మెటీరియల్ మీకు ఉన్నాయి. ఈ షార్ట్ కట్స్ మీకు ఎక్కడ ఉన్నాయంటే ఇవి ప్రాపర్ మీకు పేజ్ నెంబర్, నేను ఇచ్చిన పేజ్ నెంబర్ 2 లో 25 to 29, పేజ్ 2 25 to 29 వాటిలో దీనికి సంబంధించి షార్ట్ కట్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. మనకి రెండు ఫంక్షన్స్ ఎఫ్ ఏమో ఏ టు బి, జి ఏమో బి టు సి ఇలా అయినప్పుడు ఇప్పుడు ఎఫ్ జి రెండు 1 1 ఫంక్షన్స్ అయితే ఎఫ్ సర్కిల్ జి కూడా 1 1 అవుతుంది. ఎఫ్ అండ్ జి ఆర్ 1 1 ఫంక్షన్స్. If f and g are 1 1, then f circle g is also 1 1. Okay, f 1 1 function, g 1 1 function అయితే f circle g కూడా 1 1 function అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే సేమ్ if f and g are onto functions, if f and g are onto functions, then ఎఫ్ సర్కిల్ జీ గురించి మనం ఏమీ చెప్పలేము, కానీ సారీ ఎఫ్ సర్కిల్ జీ కాదు, జీ సర్కిల్ ఎఫ్, జీ సర్కిల్ ఎఫ్. ఓకే, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి. ఇది ఎఫ్ సర్కిల్ జీ కాదు, జీ సర్కిల్ ఎఫ్. దాన్ని ఎఫ్ సర్కిల్ రాస్తాను, సారీ జీ సర్కిల్ ఎఫ్. ముందు ఎఫ్ కదా అప్లై చేయాలి, ముందు ఎఫ్ స్టార్ట్ అవుతుంది. అన్ని చోట్ల నేను అదే రాస్తాను. దెన్ జీ సర్కిల్ ఎఫ్. ఎఫ్ ఏతో స్టార్ట్ అవ్వాలి. జీ సర్కిల్ ఎఫ్ లో కూడా ముందు స్టార్ట్ అవ్వాల్సింది ఎఫ్ కదా, సో ఏతో స్టార్ట్ ముందు ఎఫ్ ఉండాలి. సో జీ సర్కిల్ ఎఫ్. సో జీ సర్కిల్ ఎఫ్ ఈస్ ఆల్సో అంటూ. ఎఫ్ జీ ఏ ప్రాపర్టీస్ అయితే సాటిస్ఫై చేస్తాయో జీ సర్కిల్ ఎఫ్ కూడా అదే ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఎఫ్ జీ బైజెక్షన్స్ అయితే ఇఫ్ ఎఫ్ అండ్ జీ ఆర్ బైజెక్షన్స్ అంటే 1 1 అండ్ ఆన్ టు రెండు అయితే then automatically G circle F is also bijection. But మనకి ఎంసెట్ లో కాన్వర్స్ లో అడుగుతారు, రివర్స్ లో. ఓకే, రివర్స్ లో అంటే ఎలా అడుగుతారంటే if G circle F is 1 1, if G circle F from A to C is 1 1, then what can I say about F?
ఎఫ్ జీలు ఏది 1 1, జీ సర్కిల్ ఎఫ్ 1 1 అయితే ఎఫ్ జీ రెండిట్లో ఏది రివర్స్ లో మనకి ఎఫ్ జీ 1 1 అయితే జీ సర్కిల్ ఎఫ్ 1 1 అది ఓకే. బట్ రివర్స్ లో ఎప్పుడైనా మనకి జీ సర్కిల్ ఎఫ్ 1 1 ఎవరు ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా మనం ఏం చెప్తాను అంటే దెన్ ఎఫ్ ఈజ్ 1 1, దెన్ ఎఫ్ విల్ బి 1 1. వి కాంట్ సే అబౌట్ జీ. అదే జీ సర్కిల్ ఎఫ్ కనుక ఆన్ టు అని ఇచ్చారు అనుకోండి, if G circle F is on 2, then we can say that only G from B to C will be on 2. F గురించి మనం ఏం చెప్తాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఎంసెట్ కి రెండు బాగా ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్ టూ. ఓకే, G సర్కిల్ F ఎవరైనా 1 1 ఇచ్చారంటే ఆటోమేటిక్ గా F 1 1 అవుతుంది. అలాగే G సర్కిల్ F ఆన్ 2 ఇస్తే G ఆన్ 2 అవుతుంది. ఆ రెండో ఫంక్షన్ గురించి మనం ఏమి చెప్పలేము, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవేంటంటే నేను కొన్ని షార్ట్ కట్స్ మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ కట్స్ ఇవి. అలాగే నెక్స్ట్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్, వీటి మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఫంక్షన్స్ నుంచి మినిమం 3 బిట్స్ ఎంసెట్ లో వస్తాయని చెప్తాను కదా, ఆ 3 బిట్స్ ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలోంచి వస్తాయి. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ 3 మార్కులు వచ్చేస్తుంటాయి. ఇలాగా అవుట్ ఆఫ్ 80 మీరు ప్రతి సబ్జెక్ట్ 40, ఫిజిక్స్ కి 20, కెమిస్ట్రీ కి 20, అలా సగం సగమైనా మీరు తెచ్చుకోగలిగితే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అలా తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్ గా మీకు మంచి స్కోర్ వస్తుంది, మంచి ర్యాంక్ వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. సో ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ ఎఫ్ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ ప్లేస్ లో -x పెట్టినా ఫంక్షన్ మారలేదు అనుకోండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు ఎఫ్ఎక్స్, దెన్ Function is called even. ఎఫ్ఎక్స్ ఈస్ కాల్డ్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఓకే, ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అయితే అప్పుడు ఎఫ్ఎక్స్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు x⁴ ప్లస్ 2x² ప్లస్ 3, ఇది తీసుకోండి. ఇది ఈవెనా కాదో చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -x అంటే ఎంత, ఎక్కడ x ఉంటే అక్కడ -x పెట్టేయండి. ఓకే, ఇప్పుడు -x⁴ అంటే x⁴, -x⁴ అంటే బెస్ట్. పవర్ లో ఈవెన్ నెంబర్ అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, ప్లస్ 3. అంటే ఎఫ్ ఆఫ్ -x కూడా మళ్ళీ సేమ్ ఇదే అయింది కదా. అంటే ఎఫ్ ఆఫ్ -x, ఎఫ్ ఆఫ్ x రెండు కూడా సేమ్ ఫంక్షన్స్ అయ్యాయి. సో దీన్ని బట్టి మనకి ఏం కంక్లూజన్ ఏంటి, సో అవర్ ఎఫ్ఎక్స్ x⁴ ప్లస్ 2x² ప్లస్ 3 ఈజ్ ఎన్ ఈవెన్ ఫంక్షన్ ఆఫ్ x అంటాం. x ప్లేస్ లో -x పెట్టినప్పుడు ఫంక్షన్ ఏమి చేంజ్ అవ్వకపోతే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? కొసైన్ ఫంక్షన్ కాస్ ఆఫ్ x ఆర్ కాస్ ఆఫ్ ax ఫర్ ఎనీ a ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఎందుకంటే కాస్ ఆఫ్ -x అన్న కాస్ ఆఫ్ +x అన్న ఎప్పుడు ఒకటే కదా. కాబట్టి కొసైన్ ఫంక్షన్ ఎక్కడ ఉన్నా సరే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఆడ్ ఫంక్షన్ అంటే x ప్లేస్ లో -x పెట్టినప్పుడు ఆన్సర్ -f(x) అయిపోవాలి. ఇఫ్ f ఆఫ్ -x ఈక్వల్ -fx, దెన్ fx is called an odd function. x ప్లేస్ లో -x పెడితే ఆన్సర్ మొత్తం మారిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ fx ఈక్వల్ టు x³ ప్లస్ 2x ప్లస్ 3, ఇది తీసుకోండి. x³ ప్లస్ 2x, సారీ అంతే కాన్స్టెంట్ ఉంది. x³ ప్లస్ 2x, అప్పుడు f ఆఫ్ -x ఏమవుతుంది, -x, x ప్లేస్ లో -x పెడితే -x⁴, 2x లో x ప్లేస్ లో -x పెడితే 2 × -x. సో -x³ - 2x. సో మనం మైనస్ కామన్ తీస్తే x³ ప్లస్ 2x, అంటే x³ ప్లస్ 2x అంటే మనకి fx కాబట్టి ఇది -f(x). సో ఇక్కడ మన x³ ప్లస్ 2x is an odd function. Therefore f of x equal to x³ ప్లస్ 2x is odd function. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ మీరు ఓన్ చేయవచ్చు. ఎందుకంటే ఈవెన్ ఫంక్షన్ అవ్వాలంటే x పవర్స్ అన్ని పాజిటివ్ అవ్వాలి, లేదా కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. కాన్స్టెంట్ టర్మ్ అంటే x⁴ రాసుకోవచ్చు కదా మనం. సో ప్రతి పవర్ ఆఫ్ x కాన్స్టెంట్, అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఉంటే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ప్రతి పవర్ ఆఫ్ x ఆడ్ అయితే 3 1, కాన్స్టెంట్ టర్మ్ లేకపోతే అప్పుడు ఈవెన్ ఆడ్. ఓకే,
ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ అయితే అన్ని ఈవెన్ టర్మ్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ అయితేనే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. అలాగే అన్ని ఆడ్ టర్మ్స్ అయితే ఫంక్షన్ ఆడ్ అవుతుంది. అది బండగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకు సైన్ ఫంక్షన్ తీసుకున్నా అనుకోండి, ఆ సైన్ ఫంక్షన్ కూడా ఎప్పుడు మనకి ఆడ్ ఫంక్షన్ అవుతుంది. సో ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ఫర్ ఎనీ ఏ ఇలా తీసుకుంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఏ ఇంటూ మైనస్ ఎక్స్, దట్ ఈస్ సైన్ ఆఫ్ మైనస్ ఏఎక్స్. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా అని ఒకటే కదా, సో మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ వస్తుంది. సో మైనస్ ఆఫ్ ఎఫ్ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎక్స్. సో దిస్ ఇస్ ఆల్సో ఆడ్. సో ఆడ్ ఫంక్షన్. కాస్ ఫంక్షన్ ఎప్పుడు ఈవెన్ ఫంక్షన్ అవుతుంది? ప్రతి పవర్ ఆఫ్ ఎక్స్ కి ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. అలాగే సైన్ ఫంక్షన్ ఎప్పుడు ఆడ్ అవుతుంది? ఆల్జిబ్రా ఫంక్షన్ అయితే ప్రతి పవర్ ఆడ్ నెంబర్ అయినా ఫంక్షన్ ఆడ్ అవుతుంది. ఈసారి if f of minus x is neither fx nor f of minus x, neither fx nor f of minus x అంటే x ప్లేస్ లో మైనస్ ఎక్స్ పెట్టినప్పుడు ఆన్సర్ fx రాకుండా మైనస్ fx రాకుండా అయితే అప్పుడు దాన్ని ఏమంటే then fx is neither odd nor even. ఓకే, fx ప్లేస్ లో మైనస్ ఎక్స్ పెట్టినప్పుడు ఆన్సర్ fx కాకుండా మైనస్ ఎఫెక్ట్స్ కాకుండా ఇంకేదన్నా వస్తే అలాంటి దాన్ని నేదర్ ఈవెన్ నాట్ ఆడ్ ఫంక్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x మైనస్ 3 తీసుకోండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ 3. సో ఎక్స్ పవర్ 4 మైనస్ 2x మైనస్ 3. ఇది చూడండి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ మనకి ఎఫ్ఎక్స్ అవ్వలేదు. అలాగే మైనస్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x మైనస్ 3. సో ఇది మైనస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 2x మైనస్ 3. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇది ఎఫ్ఎక్స్ ఇది రెండు ఈక్వల్ కాదా? కాదు కదా, ఇక్కడ ప్లస్ 2x ఉంది, ఇక్కడ మైనస్ 2x. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్. అలాగే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఇది దీనికి ఈక్వల్ అయిందా? అవ్వలేదు, ఎందుకంటే ఎక్స్ పవర్ 4 సైన్ మారిపోయింది. సో నాట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ఎక్స్. సో మన ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎఫ్ఎక్స్ కి ఈక్వల్ అవ్వలేదు, మైనస్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ అవ్వలేదు. సో దీన్ని బట్టి మనం కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే అవర్ ఎఫ్ఎక్స్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x మైనస్ 3 ఈస్ నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్. ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ కాదు, ఆడ్ ఫంక్షన్ కాదు అని చెప్పాలంటే కండిషన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జాంపుల్ మీరు ఓన్ గా కూడా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఎగ్జామ్ లో సడన్ గా ఫంక్షన్ ఇచ్చినప్పుడు చూడండి, ఒక టర్మ్ లో ఎక్స్ ఏమో ఈవెన్ పవర్, ఒక టర్మ్ లో ఆడ్ పవర్ ఉంటే ఆటోమేటిక్ గా నెయిదర్ నార్ ఆడ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక టర్మ్ లో ఈవెన్ పవర్, ఒక టర్మ్ లో ఆడ్ పవర్ ఉంటే, అలాంటి కాంబినేషన్ ఉంటే ఆటోమేటిక్ గా అది నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్ అవుతుంది. ఓకేనమ్మా. సో నేను ఫంక్షన్ సంబంధించి మాక్సిమం టిప్స్ ఇచ్చాను మీకు. ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దాం, మీరు ఆన్సర్ మీరు చెప్పండి. ఓకే ఓకే, ప్రాబ్లం నెంబర్ 1. క్వశ్చన్ ఏంటంటే n of a set A contains 3 elements, set B contains 4 elements. Okay, then number of injections from A to B, number of injections from A to B. Injections ante 1 function. Answer ante cheppagalaru? Number of injections, number of 1 functions. Anyone? Formula ఏంటండి number of 1 functions కి? షార్ట్ కట్ చెప్పాను నేను మొన్న క్లాస్ లో. బి ఒక సెట్, ఏలోనేమో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలోనేమో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏ నుంచి బి వరకు 1 ఫంక్షన్స్ ఎన్ని వస్తాయి? ఫార్ములా ఏంటంటే n of b b n of a b n of b. దీని ఫార్ములా కూడా చెప్పాను. దీన్ని సింప్లిఫై చేస్తే n of a ఫ్యాక్టోరియల్
by n of a minus n of b fact. This is the shortcut. ఇది యూస్ చేసి ఎన్ని 1 ఫంక్షన్ వస్తాయి మనం చెప్పొచ్చు. సో ఈ ప్రాబ్లం లో n of a ఎంత? ఏమా క్వశ్చన్ కరెక్టేనా? 1 n of b p n of a నేను చెప్పిన షార్ట్ కట్ n of a 1 ఫార్ములా అదే కదా, నెంబర్ ఆఫ్ అన్నోన్ ఫంక్షన్స్. sir n of b ఇక్కడ p n of a ఏదో ఫార్ములా చూడండి, పైన n of b వస్తుంది, కింద n of a వస్తుంది. చదవండి అమ్మా, చదవకపోతే నేను తప్పేసినా మీకు డిఫరెన్స్ తెలియదు. ఫస్ట్ బి వస్తుంది, పైన కింద ఏ వస్తుంది. 4 sir answer ఫార్ములాస్ ఎక్కడ ఉన్నాయి సార్? అమ్మా మీకు ఇచ్చిన మెటీరియల్ లో ఈ ఫార్ములా ఎక్కడ ఉందంటే పేజ్ నెంబర్ 1 ప్రాబ్లం నెంబర్ 10. పేజ్ నెంబర్ 1 లో ఈ షార్ట్ కట్ ఉంది. పేజ్ 1 నెంబర్ 12. మీకు మెటీరియల్ ఎందుకు ఇచ్చాను చూసుకోండి. ఇవన్నీ నేను క్లాస్ లో చెప్పానమ్మా మీకు. మొన్న క్లాస్ లో మీరు వచ్చినట్లేదు. మీకు ఏంటంటే ప్రతిరోజు కూడా సేమ్ లింక్ అండి క్లాస్ కంట్రోల్ అవడానికి. మ్యాథ్స్ కి కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అందరికీ సేమ్ లింక్. ఇదే లింక్ లో మ్యాథ్స్ క్లాస్ అవుతుంది, ఇదే లింక్ లో ఫిజిక్స్ అవుతుంది, ఇదే లింక్ లో కెమిస్ట్రీ కంటిన్యూస్ గా 12 వరకు అవుతాయి. ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇదే లింక్ లో మీరు బయటకు వెళ్ళిపోకుండా కంటిన్యూ అయితే మళ్ళీ కెమిస్ట్రీ సార్ కానీ ఫిజిక్స్ సార్ కానీ ఇదే లింక్ లో జాయిన్ అవుతారు, వాళ్ళు క్లాస్ కంటిన్యూ చేస్తారు. అంతే. మీరు 9 to 12 కంటిన్యూస్ గా లింక్ లో ఉండండి. మధ్యలో లీవ్ అయిపోయారు అనుకోండి క్లాస్ పోతుంది. కొంతమంది కన్ఫ్యూజన్ ఉన్నారు. కెమిస్ట్రీ సార్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేశారు నిన్న మొన్న 2 రోజులు. సో అది కెమిస్ట్రీ సార్ లింక్ అనుకునే తర్వాత ఫిజిక్స్ మ్యాథ్స్ చాలా మంది రాలేదు. అందుకనే ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇవాళ కావాలని టైం టైల్ మ్యాచ్ ముందు మ్యాథమెటిక్స్ కి వచ్చాను నేను. ఓకే. సో ఇక్కడ n of b, b అంటే 4. సో 4 ఫ్యాక్టోరియల్ బై n of b minus n of a, 4 minus 3 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే మీ అందరూ తెలుసు కదా, 4 into 3 into 2 into 1 అంటే 24. సో 24. అదే కాన్సెప్ట్. ఇన్ని ఫంక్షన్స్ ఇన్ని చేయొచ్చు అన్నమాట. ఓకే. ఆన్ టు ఫంక్షన్స్ ఫార్ములా ఏంటి గుర్తుంది ఎవరికైనా? ఆన్ టు ఫంక్షన్స్ ఫార్ములా 2 power n of a minus 2 sir. అది సెకండ్ సెట్ లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అదే సెకండ్ సెట్ లో 3 ఎలిమెంట్స్ ఉంటే మళ్ళీ ఫార్ములా వేరేగా వస్తుంది. ఓకే. అదొకసారి చెప్తాను. ద నెంబర్ ఆఫ్ బైజెక్టివ్స్ ఫ్రమ్ సెట్ ఏ టు అది చూడండి. ద నెంబర్ ఆఫ్ n of a onto functions or surjections. Surjections ante onto functions. Number of surjections from a set A containing 5 elements. Say x1, x2, x3, x4, x5 to another set B which contains only 3 elements y1, y2, y3 is. దీనికి ఫార్ములా ఏంటి? Number of surjections formula, number of surjections ikkada here n of a is 5, n of b equal to 3. మనకి number of surjections అన్న number of onto functions అన్న ఒకటే కదా. సో number of onto functions ఫార్ములా ఏంటంటే గుర్తుంది ఎవరికైనా? n of b c0 into n of b power n of a minus n of b c1 into n of b minus 1 whole power n of a. తర్వాత మళ్ళీ ప్లస్ వస్తుంది n of b c2 into n of b minus 2 power n of a like that. ఇలా వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాబ్లం లో n of b 3 కదా. So 3c0 into 3 power n of a 5 minus 3c1 n of b minus 1, 3 minus 1 power 5 plus 3c2 into 3 minus 2 power 5 మళ్ళీ minus 3c3 3 minus 3 power 5. 3 minus 3 0 అయిపోతుంది. 5c ముందు c కి వెనకాల ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ ఎన్సిఆర్ ఇది ఒకటే కష్టం ఉంటుందండి.
పెట్టుకోండి. ఆ, NP2 అయితే మనకు గొడవ లేదు. NP2 అయితే డైరెక్ట్ గా 2 పవర్ NA మైనస్ 2 ఆన్సర్ వేసేయచ్చు. 3 అయినప్పుడే కొంచెం జాగ్రత్త చేయాలి. ఇప్పుడు 3C0 అంటే 1, సో 3 పవర్ 5, 3C1 అంటే 3 ఇంటూ 2 పవర్ 5 మైనస్ 3C2 ఉన్న 3C1 అన్న 3A ఇంటూ 3 మైనస్ 2 1, 1 పవర్ 5 1 మైనస్ 0. సో 3 పవర్ 5 అంటే 3 into 3 9 into 9 81, 81 into 3 243 minus 3 into 2 power 5 32 minus 3. So 243 minus 96 minus 9. So 243 minus 99 అంటే 144. అది ఆన్సర్. ఆన్సర్ ఇస్ 144. ఎలా వచ్చిందంటే ఆన్సర్. అదే మీకు n of b2 అయిందనుకోండి, చాలా సింపుల్. n of 2 b2 power ఫర్ ఎగ్జాంపుల్ 2 power n of a minus 2. ఇప్పుడు n of a ఈక్వల్ టు 5, n of b ఈక్వల్ టు 2 అనుకోండి. అప్పుడు సింపుల్ గా మీరు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ అని అడిగితే 2 పవర్ n of a మైనస్ 2 Minus 2. అంటే 2 పవర్ 5 మైనస్ 2 అంటే 32 మైనస్ 2 ఈక్వల్ టు 30. మీకు ఎగ్జామ్ లో 2 కానీ 3 కానీ ఇస్తారు అంతే. ఓకే, 2 కానీ 3 కానీ అంతగా లింక్ అయ్యలేదు. సో ఇంతవరకు 3 టర్మ్స్ వస్తాయి, 3 ఇస్తాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ, పక్కన. నెక్స్ట్, సో ఈ 1 1 అండర్ బైజెక్షన్స్, మీకు బైజెక్షన్స్ కూడా నేను షార్ట్ కట్ చెప్పాను. n of a ఫ్యాక్టోరియల్ అది నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్. ఓకే, గుర్తుంది కదా నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఫార్ములా n of Factorial of a. ఫ్యాక్టోరియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంసెట్ రిలేషన్ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఎంసెట్ రిలేషన్ క్వశ్చన్స్. సో ద నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అంటే 1 the number of bijections from A to A. ఆ సెట్ నుంచి బడి ఆ సెట్ కి when A contains 106 elements is answer గా ఉంది. Answer is n of A factor.
ఏమా వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుందా? ఏమా వినిపిస్తుందా? చూడమ్మా వినిపిస్తుందా క్లాసు? ఎవరన్నా మాట్లాడమ్మా? మరి రెస్పాండెంట్ ఎవరో ఒకళ్ళు వినిపిస్తుందా క్లాసు? ఎనిబడి? మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి అసలు. ఓకే, ఇక్కడ చార్ట్ లో పెట్టండి ఎస్ ఎవరైనా. ఎనిబడి చార్ట్ లో ఎస్ పెట్టండి. చార్ట్ లో ఎస్ ఆడిబుల్ అని పెట్టండి ఎవరో ఒకళ్ళు. అమ్మా ఎవరో ఒకళ్ళు చార్ట్ లో ఎస్ పెట్టండి. వినపడుతుందా లేదా? రెస్పాన్స్ లేదు మీ నుంచి నాకు. Okay, so I will continue. Okay. So next problem. So మన అన్ని రకాల ఫంక్షన్స్ తెలుసుకున్నట్టు నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసాం మనం? 5 బిట్స్ చేసాం. సో నెక్స్ట్ 6 బిట్. నేను చెప్పిన షార్ట్ కట్స్ బట్టి వస్తున్నాయండి, అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాన్ని బట్టే ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఓకే, if fx equal to x by root over 1 minus x square and gx equal to x by root over 1 minus 2x square, then what is g circle f of x? మరి చెప్పండి అమ్మా, ఏంటి మీ డౌట్ ఏంటి? ప్లీజ్ ఆస్క్ మీ. చాట్ బాక్స్ లో పెట్టండి. So these are the 4 bits for answer. Just tell me which is the correct answer. చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మాట్లాడలేదు. మా వినిపిస్తుందా? ఎనీబడి రెస్పాండ్? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ ఓకే, ఇందాక నుంచి అడుగుతాను ఏమో మాట్లాడండి. చేయడం అవ్వట్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి. సో ముందు ప్రాబ్లం మీకు అర్థమైంది కదా, రూట్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1 by mod sin x.
fx equal to x by root of minus x square, gx equal to x by root of minus 2x square. Then what is g circle f? డిస్టర్బెన్స్ ఉంది సార్. అందుకే మ్యూట్ చేస్తాను. మ్యూట్ చేస్తే మీ అంతా మీరే వాలంటరీగా మ్యూట్ చేసుకోండి. నేను అందరినీ మ్యూట్ చేస్తాను, బట్ ఎవరు కావాల్సిన ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. మీరు క్లోజ్ చేసి సైలెంట్ ఉంటే మీరు ఉంటారు. చాట్ ఓపెన్ చేయండి సార్. చెప్పండి అమ్మా. సార్ అందరినీ అన్మ్యూట్ చేసి చాట్ ఎనేబుల్ చేయండి సార్. మాకు ఏమైనా డౌట్స్ వస్తే చాట్ లో పెడతాము. డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. మధ్యలో అవును సార్. కృష్ణ సార్ ఎంటర్ అయ్యి ఆప్షన్స్ మార్చేసినట్టున్నారు. అది ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి చూస్తారు. సో చార్ట్ మీకు ఇచ్చాను కదమ్మా. సెట్టింగ్స్ లో ఉంటుంది సార్. లేదు సార్, ఇవ్వలేదు. చార్ట్ అందరూ ఎనేబుల్ చేసుకోవచ్చు. సార్ మ్యాథ్స్ మెటీరియల్ ఏ గ్రూప్ లో ఉంది సార్? సెట్టింగ్స్ లో ఉంటుంది సార్. ఓ మీ అందరితో కలిపి ఒక గ్రూప్ తయారు చేశారు కదా, ఈఏపి గ్రూప్ అని. సార్ కానీ అందులో రాలేదు సార్. పెట్టారు ఆల్రెడీ పెట్టారు గ్రూప్ లో. ఫంక్షన్స్ పెట్టారు సార్. మెటీరియల్ పెట్టారు దాంట్లో. పెట్టారు సార్. దాంట్లో చూసుకోండి. దాంట్లో ఓకే సార్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ gx fx రెండు ఇచ్చారు. g సర్కిల్ f అన్నారు. సో మనకి g సర్కిల్ f ఆఫ్ x అంటే మీనింగ్ ఏంటి? g ఆఫ్ fx. ఓకే, సో g ఆఫ్ fx అంటే x by root of minus x square. సో ఇది g ఆఫ్ సంథింగ్ అంటే ఇది g ఆఫ్ y ఫామ్ లో ఉంది. ఓకే, సో g ఆఫ్ y. g of y అంటే ఏంటి? y by root over 1 minus 2y square. సో ఇప్పుడు y ప్లేస్ లో మనకి ఏముంది? x by root over minus x square. అది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 minus 2 into x by root over 1 minus x square whole square. So x by root over minus x square divided by square root of 1 minus 2 into x square by 1 minus x square. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ డినామినేటర్ వస్తుంది. న్యూమరేటర్ లో x square by root of minus x square ఉంది. డినామినేటర్ లో 1 into 1 minus x square. బట్ న్యూమరేటర్ లో x ఒకటే ఉంది సార్. x స్క్వేర్ సార్. x ఒకటే ఉంది. ఇక్కడ root of minus x. సో root of minus x square root of minus x square క్యాన్సిల్ అయిపోతే బట్ న్యూమరేటర్ లో x ఒకటే మిగిలింది. డినామినేటర్ 1 minus x square minus 2x square 3x square. అంటే ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే సార్. g సర్కిల్ అంటే g of f of x. సో g of the f of x అంటే రాశారు. ఇదంతా సమ్ y అనుకుంటే g of y ఫామ్ లో y by root of minus 2y. ఇప్పుడు y ప్లేస్ లో దాని యాక్చువల్ వాల్యూ x by root of minus x రాశారు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం బేస్డ్ ఆన్ g సర్కిల్. సో నేను అన్నిటికీ ఒకటి ఒక మోడల్ చెప్పుకుంటూ వస్తున్నాను. మాక్సిమం ఎక్కువ ఇచ్చేది నెంబర్ ఆఫ్ అన్నోన్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఆన్టు ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్, నెక్స్ట్ డొమైన్స్, ఇన్వర్స్ ఫంక్షన్స్ అండ్ కాంపోజిట్ ఫంక్షన్స్ ఇవేనండి. సో వీటి మీద మీకు ఇచ్చిన మెటీరియల్ లో నియర్లీ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ఓపిక ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తారో అన్ని ప్రాబ్లమ్స్ చేస్తుంటే వెళ్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. లైన్ లో ఉండండి. ఇంకా ప్రాబ్లమ్స్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ సార్ జాయిన్ ప్రాబ్లమ్స్ చేస్తారు. నెక్స్ట్ కెమిస్ట్రీ సార్ కూడా వస్తారు. కెమిస్ట్రీ ఈలోగా దీంట్లో మీరు ఫంక్షన్స్ మిగతా మీరు చేసిన డౌట్స్ అడిగితే రేపు క్లాస్ లో ఏ టాపిక్ చెప్పమంటారు? మీకు బాగా ఇంట్రెస్ట్ టాపిక్ ఏదైతే చెప్తే మీకు డౌట్ ఎక్కువ చెప్తే చెప్తారు, లేకపోతే నా చాయిస్ ప్రకారం అడుగుతారు. ఓకే సార్. సో రేపు పార్షియల్ ఫ్రాక్షన్స్ కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ముందు ఆల్జీబ్రా అయిపోయింది. ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, తర్వాత డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. ఈ 4 మెయిన్ కాన్సంట్రేట్ చేస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే సార్. వాటి మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లో ఎంసెట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్
fx equal to 2x plus mod x. fx equal to 2x plus mod x అయితే then what is f of 3x minus f of minus x minus 4x. ఎంత చెప్పగలరా? వీటి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే fx ఒకటి, సెకండ్ బిట్ మైనస్ fx, నెక్స్ట్ థర్డ్ బిట్ f of minus x, నెక్స్ట్ ఫోర్త్ బిట్ 2 into f of x. ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ గా, మీరు పేపర్ తీసుకుని చేయండి. సో f of 3x అంటే x plus 3x పెట్టాలి. సో 2 into 3x plus mod 3x. సో 6x plus mod 3x అంటే 3 mod x. నెక్స్ట్ f of minus x అంటే x plus minus x పెట్టాలి. 2 into minus x plus mod of minus x అంటే minus 2x plus mod of minus x and mod of x అని ఉంటాయి. నెక్స్ట్ therefore f of 3x minus f of minus x minus 4x. So this is equal to 6x plus 3 into mod x minus of minus 2x plus mod x minus 4x. So 6x plus 3 mod x minus of minus plus 2x minus mod x minus 4x. So 6x plus 2, 8, 8 minus 4, 4x. 3x, 3 mod x minus 2 mod minus mod x. So plus 2 mod x. అంటే ఇక్కడ 2 కామన్ తీస్తే 2x plus mod x. And 2x plus mod x అంటే మన fx కదా. So 2 into fx. So the option is D. మామూలుగా సబ్స్టిట్యూట్ చేసి ఈజీ మార్క్స్ వచ్చేసి దీంట్లో పెద్ద డిఫికల్టీ పోర్షన్ అయితే నాకేం కనపడలేదు. ఈ మోడల్ ఎక్కువ ఇస్తున్నారండి. ఒక ఫంక్షన్ నుంచి సమ్ ఆఫ్ 3 ఫంక్షన్స్ డిఫరెన్స్ ఆఫ్ 3 ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేయండి అని అడుగుతున్నారు. సో మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో అంటే ఒక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి కలిగిన ప్రాబ్లమ్స్ ఇస్తారు. మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు డౌట్స్ వస్తాయి. బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీకు డౌట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ప్రాబ్లం నేను చెప్తున్నాను, అది ఒకసారి మీరు చూసుకోండి. ఎంసెట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది తెలియాలంటే మీరు బిట్స్ చూడాలి. బిట్స్ చూస్తే కానీ మనకి క్లారిటీ రాదు. ఓకే, సో ఒక ఫంక్షన్ నుంచి దాన్ని క్యాలిక్యులేట్ చేయమంటారు వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది చూసుకోండి. ఇఫ్ fx ఈక్వల్ టు cos of log x, if fx equal to cos log x, then that question is f of 1 by x into f of 1 by y minus half of f of xy plus f of x by y. The value and the options ఏంటంటే 0, again answer fx, b option c fx plus fy, fx plus fy, option d fx into fy. 0 ఎలా వస్తుంది చెప్పండి. 0 సార్. ఎలా వస్తుందమ్మా, ఎలా చెప్పండి. 0 on what basis? On what basis చెప్పండి. ఎలా 0 వచ్చింది ఆన్సర్ ఎలా చెప్పారు డైరెక్ట్ గా? మనకి షార్ట్ కట్ ఆన్సర్ 0 లో షార్ట్ కట్ ఉంది. నేను ఇందాక కావాలని షార్ట్ కట్ చెప్పలేదు, ఎందుకంటే చేస్తారా మీరు. సో f of 1 by x అంటే cos of log 1 by x. log 1 by x log 1 minus log x అంటే minus log x. But cos of minus log x and cos of log x ఒకటే కదా. So f of 1 by x is f of x. Like f of 1 by y same cos log y. So f of xy, f of xy, f of xy అంటే
కాస్ ఆఫ్ లాగ్ xy. బట్ లాగ్ xy అంటే లాగ్ x ప్లస్ లాగ్ అని మనం తెలుసు కదా. లాగ్ ఆఫ్ m అనేది లాగ్ m ప్లస్ లాగ్ n. అలాగే f ఆఫ్ x బై y అంటే కాస్ ఆఫ్ లాగ్ x బై y. సో కాస్ ఆఫ్ లాగ్ x బై y అంటే లాగ్ x మైనస్ లాగ్. సో ఈ రెండు యాడ్ చేశారు అనుకోండి, f ఆఫ్ xy ప్లస్ f ఆఫ్ x బై y. మనకి ఇదేమో cos a ప్లస్ b, ఇది cos a ప్లస్ b ఫార్ములా ఉంది. సో cos a ప్లస్ b ప్లస్ cos a ప్లస్ b 2 cos a cos b కదా. సో 2 cos log x into cos log. ఇక్కడ మనం యూస్ చేసే ఫార్ములా cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b is 2 cos a cos b. మీకు ట్రిగోనోమెట్రీ లో ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తుంది, ఆ ఫార్ములా ఇస్తుంది 2 cos a cos b. సో ఈ 2 ని తీసుకొస్తే హాఫ్ ఆఫ్ f of xy plus f of xy is nothing but cos log x into cos log y. Cos log x into fx, cos log y into f. So రెండు సేమ్ కాబట్టి వీటి డిఫరెన్స్ అడిగారు, వీటి డిఫరెన్స్ ఆన్సర్ 0 కదా. సో ఇది cos log x fx అన్న f of 1 by x అన్న రెండు ఒకటి. Therefore f of 1 by x into f of 1 by y minus half of f of xy plus f of x by y equal to 0. ఇది ఆప్షన్ 0. నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, అన్ని చెప్పట్లేదు మీకు, మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఎక్కువగా డొమైన్స్ మీద ఎక్కువ వస్తున్నాయండి, అది మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, డొమైన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు మాక్సిమం అబ్జర్వ్ చేస్తే డొమైన్స్ మీద ఎక్కువ వస్తున్నాయి. Next problem. fx equal to ax plus b by cx plus d reduces to constant function if. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? కండిషన్ ఆప్షన్స్ ఏం చేయాలంటే a equal to c ఫస్ట్ ఆప్షన్, B equal to D second option, next AD equal to BC third option, AB equal to CD fourth option. చెప్పగలరా? Anyone? AD is equal to BC. Constant function ఏంటి? fx equal to x equal. అంతే కదా? అంతేనా? కాన్స్టెంట్ ఫంక్షన్ ఏంటి? ఇది కాన్స్టెంట్ ax plus b by cx plus d కాన్స్టెంట్ అయిపోవాలి, అన్ని సేమ్ గా రావాలి. fx into x అయితే f అయితే ఫంక్షన్ fx plus x రావాలి. సో fx plus x రావాలంటే ax plus b, fx కాన్స్టెంట్ రావాలి, ax plus b by cx plus d is కాన్స్టెంట్ రావాలి. ఇది కాన్స్టెంట్ రావాలి, x ఉండకూడదు. x ఉండకూడదు అంటే ఏం అవ్వాలి? ఏం చేస్తే x పోతుందని చూసుకోవాలి. ఏం చేస్తే పోతుంది? ఎవరైనా చెప్పగలరు ఆన్సర్ ఏంటో? ఆప్షన్ 4 సార్. ఆన్సర్ AD equal to BC అండి. అది చెక్ చేయండి. AD equal to BC అయితే దీనికైనా షార్ట్ కట్ అయినా చెప్పగలరా? దీనికి ఎవరైనా షార్ట్ కట్ లేదా చెప్పగలరా? లేదు సార్. క్లాస్ లో కానీ ఎప్పుడు కానీ ఎవరు చెప్పలేదా? గుర్తుపెట్టుకోండి, ఇది ఒక షార్ట్ కట్ మీకు. ax equal to ax plus b by cx plus d కాన్స్టెంట్ ఫంక్షన్ అవ్వాలంటే a into d ఈక్వల్ టు b into c అయితే కనుక అప్పుడు మనకి కామన్ వచ్చేసి క్యాన్సిల్ అయ్యి ఎక్స్ట్రా క్యాన్సిల్ అయ్యి కాన్స్టెంట్ గా మిగిలిపోతుంది. సో కాకపోతే a into b equal to c into a ఏదో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ రెండు ఈ ప్రొడక్ట్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్ గా మనకి కామన్ వచ్చేస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన d తో మల్టిప్లై చేయండి,
కింద బీతో మల్టిప్లై చేయండి అప్పుడు ఏమవుతుంది ఓకే సో ఏఎక్స్ ఇంటూ బి బై సిఎక్స్ ఇంటూ డి కదా పైన కింద డి పైన ఏమో డీతో మల్టిప్లై చేయండి కింద బీతో మల్టిప్లై చేయండి మళ్ళీ వాల్యూ మారకుండా మళ్ళీ పైన బీతో కింద బీతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది న్యూమరేటర్ ఏడిఎక్స్ ప్లస్ బిడి కింద సిడిఎక్స్ ప్లస్ బిడి ఇంటూ ఈ పక్కన బి బై డి ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా ఏడిబిసి ఈక్వల్ అయితే సిబి సార్